కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. రాష్ట్ర ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పిఎస్ మునరత్నం సోమవారం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులను అడిగి వారి అభిప్రాయాన్ని సేకరించారు. శ్రీశక్తి పథకాన్ని గురించి వివరించారు. అదేవిధంగా ఈరోజు కుప్పం ఆర్టీసీ డిపో తనిఖీ చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కూడా మెరుగుపరచడానికి గౌరవనీయులు డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రాము గారు హుటాహుటిన ఇక్కడికి రావడం, ఇక్కడ పరిస్థితులంతా కూడా ఇదివరకే మేమంతా కూడా పరిశీలన కూడా చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈ ప్రజా రవాణా సంస్థ పనితీరు అనేది అత్యంత కీలకమైనది. ఈరోజు ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించినటువంటి రాష్ట్రంలో దీని మీద అత్యంత శ్రద్ధ కనపరుస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి అనేటువంటి కార్యక్రమాలు ఎంతో వ్యయంతో, ఎంతో కష్టాన్ని కోర్చి చేయాల్సినటువంటి కార్యక్రమం. దాని అమలు తీరు గురించి ఏ విధంగా ఉందనే విషయం గురించి కానీ, ఇక్కడ వసతులు ఏ విధంగా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నడుపుతున్న పరిస్థితిలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉందనేది బాధ్యత మాకు ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకం, అభిమానంతో ఆర్టీసీ వైస్ చైర్మన్గా కూడా ఇక్కడ కుప్పం నుంచి ఆయన ఇవ్వడం, మరింత బాధ్యతలు మాకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా పరిశీలన చేశాం. మీకు అందరికీ కూడా శుభవార్త, చాలా చక్కగా మనందరికీ కూడా పదే పదే తెలియజేస్తున్నాం. కుప్పం ఆర్టీసీ బస్ స్టేషన్ కానీ, ఇక్కడ డిపోను కానీ ఎక్కడా లేని విధంగా దాదాపు 70 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా ఒక సింగపూర్ కన్సల్టెన్స్ కంపెనీ సుర్బానా జురామ్ కంపెనీ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసి తొందరలోనే ఇక్కడ మొత్తం కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఇదివరలో ఉన్నటువంటి బస్ స్టేషన్ మంచి మనకి ఆల్రెడీ 10 ఎకరాల 80 సెంట్లు విస్తీర్ణంలో ఇక్కడ కుప్పం టౌన్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ఆర్టీసీ బస్ స్టేషన్ కానీ, మన గ్యారేజ్ కానీ చాలా మంచి ప్లేస్లో ఉన్నది. కాబట్టి దీన్ని ఇంకా ఏ విధంగా మరుగు బాగా పెట్టి తొందరలోనే అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తాం. అదేవిధంగా మన ఉచిత బస్సు వచ్చిన తర్వాత మన సిబ్బంది ఎవరైతే కండక్టర్స్ కానీ, డ్రైవర్స్ కానీ ఉన్నారో వాళ్ళు ప్రజలతో మర్యాదపూర్వకంగా ఒక మంచి పద్ధతిలో వాళ్ళు ఉండాలనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మాకు ఈపీటీఓ గారు అనేక శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మేము కూడా గేట్ మీటింగ్ కానీ, ప్రత్యేకంగా కూడా మీటింగ్స్ తీసుకొని వచ్చి ప్రజాప్రతినిధులు కూడా ఆ రోజు పిలిపించి అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ప్రయాణికులతో గౌరవప్రదంగా నడుచుకోవాలి అనేది కూడా మేము ఇంకొకసారి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఇవన్నీ చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఆర్టీసీ పైన నమ్మకం ఉంచి ఒక సురక్షితమైనటువంటి ప్రయాణం, ఒక గౌరవప్రదంగా మన సొంత బస్సు, ప్రజల బస్సులో ప్రయాణం చేసేటువంటి ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి రావాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా సహకరించాలని కోరుతూ అందరికీ నమస్కారం.